చెయ్యి. ఏంటి ఆలోచిస్తున్నావు? చెయ్యు. పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మేడం, సౌమ్య, పర్వాలేదే. వీడియోలు చూసి చేసినా బాగానే చేశావు. ఇలాగే పనులు చేస్తూ ఉండు. కొంతకాలానికి నువ్వే దారిలో పడతావమ్మా. శరణ్య, సౌమ్యతోనే స్పెషల్ పాయసం చేయించావు. ఏదో సర్ప్రైజ్ అన్నావు. ఇంతకీ ఏంటమ్మాది? ఆ సర్ప్రైజ్ ఏంటంటే సౌమ్యకి ప్రమోషన్ వచ్చింది. ఇదేం ట్విస్ట్? ప్రమోషనా? అవును సౌమ్య, నీ సేవలను మెచ్చి నీకు ప్రమోషన్ ఇస్తూ హెడ్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. కాకపోతే నిన్ను చెన్నైకి ట్రాన్స్ఫర్ చేశారు. వాట్? చెన్నైకి ట్రాన్స్ఫర్ చేశారా? అవును సౌమ్య, నీ సేవలు ఇంకా హైదరాబాద్కి చాలని లగేజ్ సర్దుకుని చెన్నై బస్ ఎక్కి నీ టాలెంట్ని చూపించుకోమని మెయిల్ కూడా చేశారు. సౌమ్య, కంగ్రాచ్యులేషన్స్. నిజంగా నీ టాలెంట్కి తగిన గుర్తింపుని రిసీవ్ చేసుకున్నావు సౌమ్య. గ్రేట్. సౌమ్య, కంగ్రాచులేషన్స్. ఆ రోజు నువ్వు చేసిన హెల్ప్ మూలంగా మా దర్శన్ సేవ్ అయ్యాడు. ఆ పుణ్యమేనమ్మా ఇవాళ నీకు ఈ ప్రమోషన్ తీసుకొచ్చింది. అత్తయ్య గారు కరెక్ట్గా చెప్పారు. ఆ రోజు సౌమ్య చేసిన దానికి ప్రతిఫలమే ఇవాళ ఇలా రిటర్న్ గిఫ్ట్గా రిసీవ్ చేసుకుంటుంది. అంతేగా, పాపమైనా పుణ్యమైనా ఏది చేస్తే అదేగా తిరిగొస్తుంది. ఈ శరణ్య చెప్పింది నిజమా కాదా? నేను నమ్మను దాని మాటలు. ఈ టైంలో ట్రాన్స్ఫర్ అయ్యానంటే ఇంక మొత్తం నా ప్లాన్ మట్టి కలిసిపోతుంది.
మై గాడ్, శరణ్య చెప్పింది నిజమే. నో నో, నోను అంటూ నువ్వెంత తలా నోరు బాదుకున్నా వచ్చిన మేలు అబద్ధం అయిపోదు. అది తిరిగి వెనక్కి వెళ్ళిపోదు. వచ్చిన మేల్ని నీ మేలు కోసమే అని వచ్చిన దారినే ఇంటి నుంచి బిస్తర్ సర్ద. ఇంకా ఇక్కడికొచ్చి నా మొగుణ్ణి సొంతం చేసుకోవాలని చేసిన వెధవ ప్రయత్నాలు ఎప్పటికీ ముందుకు సాగవు. నేనుండగా అలా జరగనివ్వను. నేను ముందే చెప్పాను, నువ్వే వినిపించుకోలేదు. ఇప్పుడు చూసావు కదా గాడ్ స్క్రీన్ ప్లే ఎలా నిన్ను గిర్రున గింగిరాలు తిప్పిందో. ఒక్క దెబ్బతో పోయి చెన్నైలో పడుతున్నావు. ఇంకా ఇక్కడ కొట్టు కట్టేసి అక్కడ షట్టర్ ఓపెన్ చేయి. చూడు, నా మొగుణ్ణి నీ సొంతం చేసుకోవడం నీకు ఈ జన్మలో అయ్యే పని కాదు. నా మొగుడు నా సొంతం, నాకే సొంతం, చచ్చే వరకు. గుర్తుపెట్టుకో. దేవా, 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 దామిని, నువ్వా? ఏంటి అలా చూస్తున్నావు? నేను దామినినే, దెయ్యాన్ని కాదు. అది సరే, ఏంటి సడన్ గా ఈ ఎంట్రీ మా ఇంటికి? ఫ్యూచర్లో ఈ ఇంటికి కోడలిగా ఎంట్రీ ఇవ్వాలి కదా, సో మీ ఇంట్లో మాట్లాడడానికి వచ్చాను. హ్మ్, అయినా యాక్చువల్గా ఈ ప్రోగ్రాం మార్నింగ్ది. నీకు ఫోన్ చేసి చెప్పాను కదా, ఓ పిచ్చి మొహంది దారిలో అడ్డొచ్చి 3 పాడు చేసిందని. అవునవును. అందుకే ఆ శనిదాని మొహం చూసి పొద్దున్నే ఎందుకులే అని సాయంత్రం ఇలా వచ్చానన్నమాట. ఓ అవునా? కాఫీ, టీ ఏం తీసుకుంటావు? మర్యాదలు ఎందుకులే గాని, అవును, కాఫీ టీ అని నువ్వు అడుగుతున్నావు? ఇంట్లో ఎవరూ లేరా? అమ్మ రెవెన్యూ ఆఫీస్లో ఏదో పనుందని వెళ్ళింది. నేను మాత్రమే ఉన్నాను. ఓ, హౌ రొమాంటిక్ టైం కదా. కానీ నేను నీకు ఛాన్స్ ఇవ్వను, ఎందుకంటే అన్ని పెళ్ళైన తర్వాతే. అబ్బో, సినిమాలు ఎక్కువ చూస్తుంటావా? అవును, భలే చెప్పావే. ఈ ఇమాజినేషన్లు, కంటెంట్ డిజైన్లు బాగా ఉన్నాయి నీ దగ్గర. చూడు, నాలో నీ మీద ఉన్న ఇష్టం మాత్రం ఇమాజినేషన్ కాదు, కంటెంట్ డిజైన్ కూడా కాదు, అది ప్యూర్. ఓ నవ్వింది చాలే గాని బయటకెళ్ళిన అత్తయ్య గారు ఎప్పుడొస్తారో కనుక్కో. అర్జెంటుగా కలిసేసి వెళ్ళిపోతాను. అంత అర్జెంట్గా ఏం పనుంది? నా ఇమాజినేషను, కంటెంట్ డిజైన్ కాస్త ప్రాక్టికల్ గా నువ్వు వర్కౌట్ చేస్తే ఏంటి పరిస్థితి? అమ్మో, నాకు అలాంటివి ఇష్టం ఉండదు బాబు. చాలా కాపు, అమ్మకి ఇప్పుడే ఫోన్ చేస్తాను.